హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతి మూవీ చూడడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. జస్ట్ 90 మినిట్స్ రన్ టైమ్తో ఈ మూవీ అయితే ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుందండి. అండ్ ఈ మూవీలో ప్రియదర్శి గారు అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ కూడా చేశారు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి నలుగురు స్ట్రేంజర్స్ అండి. ఒక దొంగ, ఒక క్యాబ్ డ్రైవర్, ఒక రిసెప్షనిస్ట్, ఒక కామన్ మ్యాన్. వీళ్ళంతా వీళ్ళ లైఫ్లోకి ఎలా ఒకరు ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇదంతా అయితే బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కంప్లీట్గా చెప్తున్నానండి, ఇది ఒక వాష్అవుట్ మూవీ అని చెప్పాలి. తలా తోక లేదు ఈ మూవీకి. సో ఫస్ట్ 10 మినిట్స్ చూశాక ఎలా ఎగ్జైటింగ్గా తీసుకెళ్తాడరా అనిపించింది ప్రొసీడింగ్స్, కానీ క్లైమాక్స్ చూశాక నాకైతే అనవసరంగా నీరసం వచ్చేసింది అనిపించింది. మన కోట శ్రీనివాస్ గారి డైలాగ్ ఉంటుంది కదా, లోపల ఏమీ లేదు అంతా డొల్లా అన్నట్టుగా ఉంటుంది ఈ మూవీ కూడా. సో స్ట్రేంజర్స్ అందరూ కూడా కనెక్ట్ అవ్వడం ఇదంతా ఎగ్జైటింగ్ అని అనిపించినా కానీ ఒక్కరికి కూడా ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ప్రాపర్ స్టోరీ కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ కానీ ఉండదండి. సో వాళ్ళ ఎమోషన్స్ ఫీల్ అవ్వడానికి కూడా మనకైతే పెద్ద రీజన్స్ అయితే కనిపించవు. సో ఆహా వాళ్ళు మనల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. ఇది కూడా ఒక పెద్ద రాడ్ మూవీనే తీసుకొచ్చి మన ముందు పడేశారు. లిటరల్లీ మూవీ టెక్నికల్ కూడా చాలా అంటే చాలా వీక్గా అనిపించిందండి. బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏది కూడా అప్ టు ద మార్క్ అయితే లేదు. వీటి మీద యూట్యూబ్లో వచ్చే షార్ట్ ఫిల్మ్స్ కానీ, ప్రైవేట్ సాంగ్స్ కానీ అవి చాలా బెటర్గా అనిపిస్తాయి. అట్లీస్ట్ నలుగురు స్ట్రేంజర్ స్టోరీస్ని మంచిగా రాసుకొని వాళ్ళ కనెక్షన్స్ మంచిగా ఇచ్చినా కానీ ఎమోషన్స్ అన్న వర్కౌట్ అయ్యాయి. అది కూడా లేదు ఈ మూవీలో. పోనీ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ ఏమైనా బాగున్నాయంటే ఎవరికి కూడా అప్ టు ద మార్క్ అనిపించలేదు. ఎస్పెషల్లీ ప్రియదర్శి గారు కూడా ఏదో డేట్స్ ఇచ్చాం కదా మూవీ కంప్లీట్ చేయాలన్నట్టుగా చేసినట్టు అనిపించింది. చెప్తున్నాను కదా, లిటరల్లీ ఓటీటీకి అమ్మేయచ్చు, మన దగ్గర ఒక స్టోరీ ఉంది, తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా పర్లేదు అన్నట్టుగానే తీస్తున్నారు ఇప్పుడు మూవీస్ అయితే. సో మినిమం కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయట్లేదు, మినిమం వాల్యూస్ కూడా ఉండట్లేదు మూవీలో. అండ్ ఈ మూవీ మొత్తంలో మన ఏదైనా ఇంప్రెస్ చేసే పాయింట్ ఏంటంటే లాస్ట్ 1 మినిట్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే అండి. లాస్ట్ 1 మినిట్లోనే ఈ మూవీ బాగుంది, మిగతా అంతా కూడా వాష్అవుట్ అని చెప్పాలి. సో ఈ మూవీ అయితే కంప్లీట్లీ టైం వేస్ట్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.